ఇది అడ్జస్టబుల్ బ్యాక్ డ్రాప్ 8x8. అది ఓపెన్ చేయమ్మా, ఎట్లా దింపుకోవాలి చూపించేది. జస్ట్ స్క్రూ చెరువు కూడా అది ఓపెన్ చేసుకోవటమే. డౌన్ చేసుకుంటే పైప్స్ కిందకు వచ్చేస్తుంది మీకు. అడ్జస్టబుల్ బ్యాక్ డ్రాప్ అది అట్లా నట్స్ అది కూడా చూపించండి. టూ సైడ్స్ నట్స్ ఉంటాయి, నట్స్ ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ తీసిన తర్వాత ఈ పైప్స్ ఇలా వచ్చేస్తుంది. ఏం దానికి ఈ పైప్స్లోంచి ఫ్లెక్స్ తీసేయచ్చు, అది సింపుల్గా ఫ్లెక్స్ తీసే అట్లా పైప్ తీసేద్దాం. అప్పుడు సేమ్ టైం కింద కూడా అంతే అట్లాగే ఉంటుంది. కింద కూడా ఫ్లెక్స్ పైప్స్ ఓపెన్ చేస్తే అయిపోతుంది. ఇది ఏం లేదు, ఈ పైప్ ఏదైతే ఉందో ఇప్పుడు చేతిలో తిప్పుతున్నాడు కదా, లూజ్ చేసుకోవాలి, రాడ్ లోపల కనుకోవడం అంతే. మళ్ళీ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన మనం తీసిన రాడ్ ఇది. డౌన్ సైడ్ కూడా మీకు స్క్రూస్ ఉంటాయి, జస్ట్ అవి లూజ్ చేసుకుంటే అయిపోతుంది. టూ సైడ్ వస్తుంది అది. స్క్రూ తీసేస్తే దీంట్లో కూడా పైప్ ఉంటుంది. పైప్ ఒకసారి చూపించడం ఎలా తీయాలో. ఫ్లెక్స్లో పైప్ ఏదైతే ఇప్పుడు ఆయన పట్టుకున్నాడో ఆ పైపు, కింద పైపు పైన పైపు ఇప్పుడు అడ్జస్ట్మెంట్ ఒకటేసారి చేసుకోవాలి. అడ్జస్ట్ చేసి చూపించి ఆ పైకి కిందకి ఒకసారి అది ఏదైతే ఉందో పైన కింద పెట్టి రెండు పైప్స్ కూడా కింద పెట్టేసి సైజ్ ఒకటేసారి చూసుకోవాలి మీరు. ఇంకోటి కూడా తీసుకోవాలి, చూపించు చూపించు. ఒకటి పైన సైడ్ది, ఒకటి కింద సైడ్ది. ఈ పైపులు రెండు కూడా సపోజు మీరు పెట్టేప్పుడు ఇది కూడా పడుకోబెట్టి సమానంగా 8x8 మీరు అడ్జస్టబుల్ దాంట్లో ఒకటేసారి రెండు లాక్కున్నారు అనుకోండి, బయటికి ఈజీగా తెలిసిపోద్ది ఎంత హైట్ ఉంది ఎంత విరుతుంది అని. విరుతు హైట్లు లాక్కోవాలి, దాన్ని సెట్ చేసుకుని కింద ఒకటి పైన ఒకటి పైప్ సెట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేవాడికి ఇది కూడా అడ్జస్టబుల్ కంప్లీట్. అది కూడా ఓపెన్ చేసి చూపించండి ఎలా చేయాలో. నువ్వు వదిలే పాష అంటే కింద చూపించి ఒకసారి పైప్ ఎలా ఉంటుంది. కింద జస్ట్ ఎల్లంకి ఉంటుంది, దాంతో తిప్పితే మీకు ఫ్రీ అయిపోతుంది. అంతే లూజ్ చేస్తుంది కదా. స్క్రూస్ అలా ఓపెన్ చేసేసి అది మీకు సపరేట్ అయిపోతుంది. బేస్ సింపుల్ స్క్రూ ఉంటుంది, ఎల్లంకి ఒకటి ఉంటుంది. దీనికి సపరేట్ అవుతుంది, దాన్ని రెండోది కూడా సేమ్ అట్లా తీసేయాలి అంతే. అది కూడా